63వ కీర్తన. మంచి మాటలు చాలా బాగున్నాయి, చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను నిన్ను వెతుకుదును. దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును. దావీదు శ్రమలలో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది, కష్టాల్లో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది, బాధలలో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది. దేవా నా దేవుడవు నీవే. ఎలాంటి దేవుడు ఆయన? సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. సమస్తాన్ని నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు ఆయన. సముద్రములో ఆరిన నేలను ఏర్పాటు చేసి 20 లక్షల మంది ఈ దారి నుంచి ఆ దారికి నడిపించిన దేవుడు ఆయన. పరలోకంలో దేవదూతలు దీని ఆహారం తీసి ఆయన పిల్లలకి పెట్టిన దేవుడు ఆయన. ఆయన శరీరాన్ని రక్తాన్ని నీకు నాకు ఆహారం ఇచ్చిన దేవుడు ఆయన. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, 2 స్తోత్రం చెప్పు. అలాంటి దేవుడు ఆయన. దేవా నా దేవుడవు నీవే, నీవే 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 నీవే. ఈ కష్టాల్లోంచి విడిపించేది నీవే, శ్రమల్లోంచి విడిపించేది నీవే, బాధల్లోంచి విడిపించేది నీవే, ఈ నిందల్లోంచి విడిపించేది నీవే, ఈ యొక్క ఇబ్బందుల్లోంచి విడిపించేది నీవే, ఈ ఉపద్రవాల్లోంచి విడిపించే దేవుడవు నీవే. నువ్వు తప్పితే ఇంకా వేరే దేవుడు లేడు అని దేవుని నామని గొప్ప చేస్తూ ఉన్న విషయాలన్నీ ఆయనతో పంచుకుంటున్నాడు దావీదు. దేవుని పిల్లల్ని లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని బలాన్ని ఎప్పుడు మరిచిపోయే వాళ్ళమై ఉండకూడదు. దేవుని బలాన్ని మనం మర్చిపోకూడదు. మన బలం మనం మర్చిపోతే మనకు మంచిది, దేవుని మీద ఆధారపడతాం. మన బలం మనకు గుర్తున్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని బలాన్ని మనం ఎప్పుడు మన గమనంలో మనకి ఉండాలి. మన బలం ఎప్పుడు మనం మరచిపోయే వాళ్ళమై ఉండాలి. అది డబ్బు బలమా, శరీర బలమా, రాజకీయ బలమా, అధికార బలమా, ఏ బలమైనా కానీ కొంతవరకే. కానీ యేసయ్య బలం ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఈ భూమి పుట్టక ముందు, భూమికి పునాదులు వేసినప్పుడు ఎట్లా ఉన్నాడో నేటికి అలానే ఉన్నాడు ఆయన. మార్పు లేని దేవుడైనా, ఎవరు ఆయన మార్చలేరు. ఆయన అందరిని మారుస్తాడు. ఆయన అందరిని మారుస్తాడు. ప్రకృతిని మారుస్తాడు, సృష్టిని మారుస్తాడు, మనిషిని మారుస్తాడు, సమస్తాన్ని మారుస్తాడు. ఆయన మాత్రం మారడం. మార్పు లేని దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆ దేవుణ్ణి నువ్వు దేవుడుగా కలిగి ఉన్నావు. అదే దావీదు అన్నాడు, దేవా నా దేవుడవు నీవే. ఆ దేవుడిని నువ్వు దేవుడిగా కలిగి ఉన్నా గనక ఆ దేవుడు ఎలాంటివాడో నువ్వు తెలుసుకొని, ఆ దేవుడు ఎలాంటివాడో తెలుసుకున్న నీవు ఆయన పట్టుకుని గనక జీవించగలిగితే నీ జీవితం ధన్యము. దావీదు ప్రాణం అన్న పోయింది కానీ యేసయ్యని మాత్రం వదిలిపెట్టలా. గట్టికి స్తోత్రం చెప్పండి. దావీదు ప్రాణం అన్న పోయింది కానీ యేసయ్యని మాత్రం వదిలిపెట్టలేదు. అలా జీవించాడు దావీదు దేవుడైన యెహోవాను పట్టుకొని. నువ్వు అలా జీవించు, యేసయ్యని పట్టుకొని నువ్వు జీవించు. నువ్వు చచ్చిపోయినా వదిలిపెట్టకూడదు ఆయన, ఆయన వదిలిపెట్టకూడదు. ఎందుకంటే నువ్వు చనిపోతే పరలోకంలో ఉంచేవాడు ఆయన. భూలోకంలో ఉండగా నీ సకల ఉపద్రవాలన్నీ తొలగించేవాడు ఆయన. ఆయన వదిలిపెట్టకూడదు. దేవా నా దేవుడవు నీవే. మరి నీ దేవుడు ఎవరు? నువ్వు మంచాన్ని ప్రేమించంటే మంచమే నీ దేవుడు. మంచం అంటది పనుకో 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 అంటాడు. ఇక పనుకో నిద్రపోవటమే. మనం దేనిని ప్రేమిస్తామో అదే మన దేవుడు అయింది. దేవా నా దేవుడవు నీవే. భర్త దగ్గరకు వచ్చి నువ్వే నా భర్త, నువ్వే నా భర్త, నువ్వే నా భర్త అంటే ఏమంటాడు? అమ్మ నేనే నీ భర్తను కానీ ఎందాకంటావు తల్లి చెప్పు, నా చెవులు నీ రంధ్రాలు బట్టి రక్తం మొత్తం చూడంటాడు. పద్దాక నువ్వే నా భార్య, నువ్వే నా భార్య, నువ్వే నా భార్య అంటావు అంటే ఏమంటాడు చెప్పు? ఏమంటది? సరేలేయ్యా పద్దాక చదువుతున్నా నేనంటే ఎంత ప్రేమ, వడ్రాన్న వాడు చేయించవా? నువ్వు నా భార్య నా భార్య నా భార్య చేద్దాం, వడ్రాన్న వాడు చేయించవా అంటే ఏమంటాడు? చెప్పు. సుందర గారు ఏందో చెప్పాడు కానీ అర్థం కాల.
భార్య అన్న సంగతి మర్చిపోతాడట. నిజమే, మంచి మాట చెప్పాడు. నువ్వు నా భార్య అన్న సంగతికి మర్చిపోతావు, జీవితంలో నువ్వు నా భార్యవు అని చెప్పి ఇంకెప్పుడు అనడం. గమనించండి, దేవుని బిడ్డలమైన మన దేవుని శైలిలో కంటికి అట్లా ఉంటుంది. కానీ దేవుడైన యెహోవాను, దేవా నా దేవుడును అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని అర్థం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా కష్టాల్లో, శ్రమల్లో, శ్రమల్లో విడిపించే దేవుడు నువ్వు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించాడు దావీదు, దేవుణ్ణి ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే దావీదు గర్భంలోంచి యేసయ్య అట్లా బయటికి భూమికి వచ్చేంతగా బ్రతికాడు యేసయ్య కొరకు. గట్టిగా స్తోత్రం చెప్పు. అంతగా ప్రేమించాడు దావీదు దేవుడైన యెహోవాను. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తే అదే నీ దేవుడు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే అదే నీ దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయం మాట వచ్చి చదువుని. ఆ సంగతిలో జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా, అబ్రహామా అని పిలవగా, ఉత్తమ ప్రభువా నిన్ను, అప్పుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళుము, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుము. స్తోత్రము. అబ్రహాము దేవుని ప్రేమించేవాడు. అయితే ఆయన ప్రేమ తన కుమారుడి మీదకి వెళ్ళింది. ఒక్కగానో కుమారుడి మీదకి వెళ్ళింది. వాగ్దాన వారసుడు వెళ్ళి ఆ ప్రేమకు చూసుకుంటా అంటే దేవుడికే అనుమానం వచ్చింది. నన్ను మర్చిపోయాడైంది అబ్రహాము, నన్ను మర్చిపోయాడేందని దేవుడికే డౌట్ వచ్చి పరిశోధించాడు. ఏమని, అబ్రహాము నేను చూపించే మోరియా దేశంలో పర్వతం మీద నువ్వు ప్రేమిస్తున్నావే, ఇస్సాకుని తీసుకెళ్ళి దహన బలిగా అర్పించు అన్నాడు. వెంటనే తీసుకెళ్ళి మోరియా పర్వతంలో తీసుకెళ్ళి శుభ్రం బలిపీఠం కట్టి ఇస్సాకుని బండేసి కత్తి పైకి లేపాడు. ఇంకంతే సంగతే. ఒకే ఒక దెబ్బతో శిరఛేదం చేసి ఇంకంత బలిగా అర్పించడానికి. ఎప్పుడైతే కత్తి పైకి ఎత్తాడో దేవుడైన యెహోవా, అబ్రహ్మా దేవదూత కలవరపడిపోయి, అప్పుడు అబ్రహం చేసింది ఏంటంటే, నేను నిన్ను కంటే ఎక్కువగా నా కుమారుడు కూడా ప్రేమించట్లేదయ్యా, నిన్నే ప్రేమిస్తున్నాను, నా కుమారుడు కంటే కూడా ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నానని తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. ఈ చెడిపోయిన కాలంలో, అపాయకరమైన కాలంలో మనము దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకుండా జీవిస్తేనే జీవితం. లేకుంటే ఆ జీవితము పాడైపోతుంది, నాశనం అయిపోతుంది, పతనమైపోతుంది. కనుక దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించుకో. దేవుడే నీకు ఈ దేహం ఇచ్చింది, దేవుడే నీకు ఈ జీవితం ఇచ్చింది, దేవుడే తన స్వరూపం ఇచ్చింది, దేవుడే నీకు ఒక భర్తనిచ్చింది, దేవుడే నీకు ఒక భార్యనిచ్చింది, దేవుడే నీకు కుమార్తె మనవడ సంతానం అంతా ఇచ్చింది, దేవుడే ఇల్లు ఇచ్చింది, దేవుడే ఆరోగ్యం ఇచ్చింది, దేవుడే డబ్బు ఇచ్చింది, దేవుడే వాహనాలు ఇచ్చింది. ఇచ్చిన దేవుడిని వదిలిపెట్టి ఇచ్చిన వాటిని ప్రేమించడం కంటే బుద్ధి తక్కువ ఇంకొకటి ఉండదు. ఇచ్చిన దేవుడిని వదిలిపెట్టి ఇచ్చిన వాటిని ప్రేమించడం కంటే బుద్ధి తక్కువ ఇంకొకటి ఉండదు. ప్రేమించి చూడు, నువ్వు ఏడవకపోతే అడుగు నన్ను. నువ్వు దేన్ని ప్రేమించినా అది ఒకరోజు నిన్ను ఏడిపిస్తుంది. దేవుని ప్రేమించు, ఆయన ఎప్పుడు ఏడిపించడు. గుర్తుంచుకోండి, ఈ చెడిపోయిన కాలంలో, అపాయకరమైన కాలంలో మీరందరూ నేర్చుకోవాల్సిందంటే యేసయ్యని ప్రేమించండి, ఆ తర్వాత మీకున్న వాటిని ప్రేమించండి. స్తోత్రం. యేసయ్య కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించావో ఏడుస్తావు. ఎంత ఏడ్చినా రాదు, మరలా ఏడుస్తావు. యేసయ్య కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించుకో. ఒకటి. రెండవది ఎట్లా ఉండాలా? ఈ పాడైపోయిన లోకంలో, అపాయకరమైన దినాల్లో ఎట్లా ఉండాలా? చదువు. రెండో వచ్చిన చదువు. 2వ చరణం 63వ కీర్తన 2వ చరణం చదువు. ఆ కీర్తనలోనే ఉంటాం, ఎటు బాను దాన్ని ఉంచుకొని ఎదురుగా ఉంచుకొని చదవండి. 63వ కీర్తన. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. స్తోత్రము.
పైదాని కింద రెండు కలిపినప్పుడు ఏమైందంటే, దేవా నా దేవుడు నీవే, వేకునే లేచి నీ సన్నిధిలో నీ బలమును నీ ప్రభావమును వెతుకుతూ ఉన్నాను అని. ఈరోజు వేకుని లేచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 గంటలకు లేచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసయ్యను పలకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసయ్యా మరొక పరిశుద్ధం పునరుద్ధాన దినము ఆరాధన ఇచ్చిన స్తోత్రం 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 అని ఆరాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్న కష్టాలన్నీ ఆయనతో చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన మాటలో క్యాలెండర్లోనూ బైబిల్లోనూ చూసుకుని చక్కగా ఒక అధ్యాయం చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు. ఈ అపాయకరమైన దినాల్లో, పాడైపోయిన ఈ లోకంలో మనిషి తన కుటుంబం జాగ్రత్తగా క్షేమంగా భద్రంగా ఉండే జీవితం ఇట్లా ఉంటుంది. రోజుకి మొదటి టైము ప్రథమ స్థానం ఎవరికి అంటే యేసయ్యకే ఇవ్వాలా. ఎవరికి ఎలా? దావీదు యేసయ్యకే ఇచ్చాడు. వేకునే లేచాడు, తంబూర సితారుతో ఏం చేసినా ఆరాధించుకున్నాడు. అతను తనకున్న శ్రమలన్నీ ఆయనతో చెప్పుకుంటా ఉన్నాడు. ఎందుకు అంటే, నీ బలమును నీ ప్రభావము నేను చూడాలి, ఈ శ్రమల్లో చూడాలి, ఈ నిందల్లో చూడాలి, యవమానంలో చూడాలి, ఈ కష్టాల్లో చూడాలి, శోధనలో చూడాలి. నేను నీ బలపు రోల మీద కుమ్మరించు. నిజంగా దావీదుకి ఎంత చక్కటి ఆలోచన, వేకునే లేచే ఆలోచన, ఎంత చక్కటి ఆలోచన, ఆరాధన చేసుకునే ఆలోచన, ఎంత చక్కటి ఆలోచన, ప్రతికూల పరిస్థితిని ఆయన ముందు పెట్టింది బల ప్రభావాలు కుమ్మరించాయని ప్రార్థన చేసుకునే ఆలోచన, ఎంత చక్కటి ఆలోచన, చక్కగా వాక్యం చదువుకునే ఆలోచన. ఈ పాడైపోయిన లోకంలో అపాయకరమైన లోకంలో మనం క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 5 గంటలకే లెగు. ఎన్ని గంటలకు లెగు? 5 గంటలకే లెగు. 4 గంటలకు లెగిస్తే ఇంకా మంచిది. 4 గంటలకు లేస్తే ఇంకా మంచిది. చక్కగా 2 గంటల చక్కగా ఏం చేయొచ్చు? ఒక అరగంట ఆరాధన చేసుకోవచ్చు, 1 గంట సేపు ప్రార్థన చేసుకోవచ్చు, ఒక అరగంట సేపు వాకింగ్ చదువుకోవచ్చు. 4 నుంచి 6 వరకు 2 గంటలు అయిపోయింది. ఆ తర్వాత చక్కగా నువ్వు పనులు ప్రారంభించవచ్చు. ఈ పాడైపోయిన ఈ సమాజంలో, పాడైపోయిన లోకంలో, అపాయకరమైన లోకంలో మన కుటుంబం క్షేమంగా భద్రంగా ఉండాలి అంటే మనం చేయాల్సిన పనే ఇది, పద్ధతే ఇది. ఈ విధంగా ఎవరైతే అలాగో చేస్తూ వాళ్ళ దినాన్ని ప్రారంభించుకుంటారో, నీ ఇల్లు మొత్తం క్షేమంగా ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పు. నువ్వు కలిగింది క్షేమంగా ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. నువ్వు కలిగిన యావత్తు ఎలా ఉంటుందంటే క్షేమంగా భద్రంగా ఉండి నీ కళ్ళ ముందు ఆశీర్వదించబడిన వ్యక్తిగానే ఉంటావు. యోబు అదే చేశాడు. యోబు ఏం చేశాడు? తెల్లవారికి ముందే 10 మంది పిల్లల కోసము బొల్లరిపించి, తెల్లవారికి ముందే 10 మంది పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా చేస్తూ ఉంటే తాను కలిగిన సమస్తం చుట్టూ దేవుడైన యెహోవా కంచి వేశాడు. కష్టమే నిద్ర మానుకొని లెగవాలంటే, కష్టమే. పగలంతా కష్టపడి పని చేస్తా కదా, బాడీ కలిసిపోయింది, కష్టమే. అయితే నీవు పెందలాడే పనుకుంటే పెందలాడే లేకపోవచ్చు. పెందలాడి పనుకుంటే ఎన్నింటికి పనుకుంటావు? కనీసం మినిమం 9ంటికి పనుకో ట్రై చేయి, లేదంటే 10ంటికన్నా పనుకో. 10ంటికన్నా పనుకో, పెందలాడి మెలకు వచ్చేది. నేను టీవీ పరిచర్య ప్రారంభించకముందు కనీసం 10ంటికి పనుకునేవాడిని. బాగుంది ఆ రోజుల్లో. టీవీ పరిచర్యకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు పెందలాడి పనుకుంటే 11, లేదంటే 11:30, 12. కారణం ఏంటంటే ఫోన్లు చేస్తూ ఉంటారు. 11ంటప్పుడు కూడా ఫోన్లు చేస్తారు. వైజాగ్ అమ్మాయి 11ంటికి ఫోన్ చేస్తే ఒకరోజు ఫోన్ తీయలా, మెలకుండా ఊరుకున్నా నేను. విజయనగరం అమ్మాయి ఇంటికి వచ్చింది కూడా, గట్టిగా ఇస్తావు చెప్పండి అన్నా అందే. ఏందిరా అన్న? రాత్రి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదుగా అంది. ఎందుకు తీస్తానన్న? అదేదన్నా అటానా అన్న. రేత్రి 11ంటప్పుడు ఎవడరా ఫోన్ తీసేదన్న? మరంతే కదా. అట్లా 11, 11:30 కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోవటానికి. కొంచెం నిద్ర తక్కువైంది. సరే ఏదైనా కానీ వేకుని లేచి మాత్రం ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. గుర్తుంచుకోండి, పెందలాడే పనుకోండి. 9ంటికి పనుకోండి. వీళ్ళున్న వాళ్ళందరూ 9 గంటలకు హాయిగా పనుకోండి. 4ంటికి 3ంటికి మెలకు వచ్చేది చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. హృదయం అంతా కుమ్మరించి ప్రార్థన చేసుకోవచ్చు. లేదు 10ంటికైనా పనుకోండి, 5 గంటలకు ఖచ్చితంగా మెలకు వచ్చేది చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. ఆయనతో సమయం గడపవచ్చు, విషయాలన్నీ ఆయనతో పంచుకోవచ్చు.
మీరు కనుక బాతాకాని వేసుకొని ఆ సినిమాలతోటి సీరియల్తోటి ఇరుగు పొరుగులతోటి అనుకుంటూ ఉంటాం అనుకోండి రేపు 12 దాకా నీవు చాలా చక్కగా ఉన్నారా తల్లి అని డైరెక్ట్గా సైతం కూడా ఇంట్లోకి వస్తాడు, ఎవడో ఒకరిని పట్టుకొని పోతాడు. గుర్తుంచుకోండి. జ్ఞానం లేని వాళ్ళు ఎవరన్నట్టు మా వదిన జ్ఞానం లేనిది 3 రాలన్నమాట. మా అన్నయ్య సంపాదన అంతా నాశనం చేసి, మా అన్నయ్య కొడుకు సంపాదన అంతా నాశనం చేసి, ప్రార్థన లేదు, ఏమీ లేదు. ప్రార్థనకు వచ్చి ఈ సహవాసాన్ని దూరం చేసుకొని విషయాలు ఏం తెలియకుండా ఎల్లున్న కొడుకును కూడా కూలిపోయి ఏడుస్తూ ఉంది. సహవాసంలోకి వెళ్ళాలా? మీకు మంచి సహవాసం ఇచ్చాడు యేసయ్య. నీ పేరేందో నాకు తెలుసు, నీ కష్టం ఏందో నాకు తెలుసు. ఉపవాస ప్రార్థనలో వ్యక్తిగత నీ కోసం బాగా ప్రార్థన చేస్తా, అటన్నిటిలోంచి విడిపిస్తాడు. తిరణాల్లోకి వెళ్తే గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలమైన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చక్కగా దావీదు వలె. చెప్పండి, దావీదు వలె ఏం చేయాలా? 1 దేవుని బలం గుర్తించాడు. 2 ఏం చేస్తా ఉన్నాడు? ఏం మాట్లాడరేంది? వేకునే చెప్పండి, వేకునే. గుర్తుంచుకోండి, ఎవరైతే ఇలాగ వేకునే లేస్తారో కంచె వస్తుంది, కాపుదల వస్తుంది, క్షేమం వస్తుంది, భద్రత వస్తుంది. నేను ఒక మాంత్రికుడు మారు మనసు పొంది ఆ మాంత్రికుడు చెప్పిన మాటలు విన్నా, చాలా బాగున్నాయి. వాడు మాంత్రికులు ఆ సైతాన్ అంట మనుషులను తన వలలోకి లాక్కోవటానికి వాడేసేది ఏంటంటే డబ్బు వేర. చెప్పనేటి? డబ్బు. యేసుప్రభు దగ్గర వచ్చి నా కాళ్ళకు నమస్కారం చేయి, ఈ లోక మహిమంతా నీకు ఇచ్చేస్తాను అంది. నువ్వే నా కాళ్ళకు నమస్కారం చేయాలన్నాడు యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పు. ఈ విధంగా మానవుడిని డబ్బు వెర్రేసి ఏం చేస్తుందంటే మనిషిని సైతాను వాడు ట్రాప్లో తీసుకెళ్తున్నాడని. 2వది, మనిషిని ఎలా వాడు పాడు చేస్తాడని చెప్పాలంటే అమ్మాయిని అబ్బాయికి వెరగేసి, అబ్బాయిని అమ్మాయికి వెరగేసి వాళ్ళిద్దరి జీవితాలను పాడు చేసి ఆ ట్రాప్లో తీసుకెళ్తాడు అని. ఆ తర్వాత ఈ లోక భోగాలు, సుఖభోగాలు ఏవైతే అవన్నీ వేస్తాడంట. వీటన్నిటిలో దేంట్లో కూడా ఆ వ్యక్తి చిక్కపోతే యాక్సిడెంట్లో తీసుకెళ్ళి యాక్సిడెంట్ కలిగిస్తా అంట. యాక్సిడెంట్ ద్వారా ఆ వ్యక్తిని చంపేస్తాడంట. అట్లా చంపేస్తా అంట. ఆ మాంత్రికుడు చెబుతుంటే అవి ఏంటో అంటే నాకు సైతాన్ ఈ విధంగా పని చేస్తాడా అని. కనుక గుర్తుపెట్టుకోండి, ఇవేమి పని చేయకుండా మీ జీవితాలు మీరు ఉండాలి అంటే మీరు వేకునే లేచి దాసు ఏంది ఆయన వేకునే లేచి చక్కగా ఆరాధించు. నీకున్న కష్టాలన్నీ ఆయనతో చెప్పుకో. నీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో ఆ విషయాలన్నీ ఆయనతో చెప్పుకో. చక్కగా కొద్దిగా వాక్యం చదువుకో. నీ ధనాన్ని ఆ తర్వాత ప్రారంభించు. ఆయన కంచె వేసి కాపుదల ఇస్తాడు. ఆయన నిన్ను కుటుంబాన్ని కాపాడుతాడు. కనుక గుర్తుపెట్టుకోండి, 1 దావీదు దేవుని ప్రేమించే వ్యక్తి. 2 వేకునే లేచి ప్రథమ సమయాన్ని దావీదు దేవుడికి ఇచ్చే వ్యక్తి. గట్టి స్తోత్రం చెప్పు. 2 చెల్లి స్తోత్రం చెప్పు. దగ్గర స్తోత్రం చెప్పు. మూడవది ఈ దుష్టకాలంలో, అపాయకరమైన కాలంలో, చెడిపోయిన కాలంలో మనం ఎలా ఉండాలి? 4వ చరణం చదవండి ఒకసారి. 4వ చరణం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొనినప్పుడు, రాత్రి జాముల యందు నేను నీ వాక్యమును ధ్యానించినప్పుడు, ప్రభువు మెదడు నాకు దొరికినంతగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. స్తోత్రం. గమనించండి, దావీదు అపాయకరమైన ఆ దినాల్లో, పాడైపోయిన దినాల్లో ఎట్లా ఉన్నాడు అంటే రాత్రి జాములందు పండుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడ తిన్న వ్యక్తి ఎంత తృప్తిగా సంతోషంగా ఉంటాడో అంత తృప్తిగా సంతోషంగా దావీదు ఉండి ఉత్సహించు పెదవులంట. చెప్పండి పెదవులు. ఏం పెదవులు అయ్యి మీకుందా? ఉత్సహించు పెదవులు మీకున్నాయా? అక్క చెబుతున్నాను దాన్ని.
సంతోషించే పెదవులు మీకు ఉన్నాయా? ఉన్నాయా? ఉత్సహించే పెదవులు ఎట్లా ఉంటాయి తెలిసిన? ఫాస్ట్గా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి అన్నమాట. ఉత్సాహం ఉండాలి. మామూలు మీలాగా ఉంటారండి? నడుతారా ఏంటి? పరుగెత్తుతూ ఉంటారు ఉత్సాహించేవాళ్ళు. ఉత్సహించేలు ఎలా ఉంటారు? గంతులు వేస్తూ ఉంటారు. ఉత్సహించే పెదవులు కూడా అలానే ఉంటాయి, ఫాస్ట్గా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి అన్నమాట. టక 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 ఆరాధించుకుంటా ఉంటాయి. ఇంకంతే సంగతి. ఆరాధనలు మిమ్మల్ని చూడాలా. పక్కన వాళ్ళు ఏం ఆరాధిస్తున్నారు ఈయని అప్పుడు ఆరాధన చేస్తాం మనం. ఆరాధనకు వచ్చారండి. ఆరాధనకు వచ్చి ఒక ఆరాధనలో స్నేహితులు ఇద్దరు వస్తే ఒక పెద్ద సీనియరు తల్లి ఆరాధన చేస్తా ఉంటే చిన్నమ్మాయి గొనుగుతూ ఉందంట. ఆరాధనలో గొనుగుతూ ఉందంట. ఆరాధనలో గొనిగిన తర్వాత పెద్ద 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 సీనియరు విశ్వాసం అందంట, నేను బిగ్గరగా ఆరాధన చేస్తున్నావు కదా, నువ్వేందుకు గొనుగుతున్నావు అందంట. ఏమి లేదు, నేను కొత్తగా వచ్చాను, నువ్వేమో సీనియర్ కదా, నువ్వేమో బాగా ఆరాధన చేస్తాను, నాకేం అట్లా రావట్లేదు, నువ్వు ఏమంటున్నావో అది నేను పెద్దగా గొనుగుతా ఉన్నాను అందంట. మరి ఇంకంతే కదా. దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో యేసయ్య చేసిన మేళ్ళన్నీ గుర్తుపెట్టుకుంటే, యేసయ్య చేసిన ఉపకారాలన్నీ గుర్తుపెట్టుకుంటే, యేసయ్య చేసిన కార్యాలను గుర్తుపెట్టుకుంటే ఉత్సహించు పెదవులతో ఆరాధించుకుంటూ ఉంటాము. దావీదు ఆరాధించుకుంటాను. ఏంటంటే నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నా క్రొవ్విన మెదడు నాకు దొరికినంత తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా నా హృదయం ఉంది ప్రభువా, అంత మాధుర్యం నీ వాక్యంలోంచి నాకు అందించిన స్తోత్రము అని ఆరాధించుకుంటా ఉన్నాడు. మీరు పనుకున్నప్పుడు వేసే వాక్యాన్ని ఆలోచన చేసేవాళ్ళేనా? రైతు ఏం ఆలోచన చేస్తాడంటే పనుకొని మిరప తోటలో, పత్తి తోటలో ఏంది పురుగు వచ్చింది, పోయి చూసేసి రేపు పొద్దున ఏం మందు కొట్టాలా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. పెళ్ళిళ్ళకి వచ్చిన తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల గురించి పనుకొని ఏ ఊరు పోదామా, ఏ సంబంధం దొరికిద్దా అని చూస్తూ ఉంటారు. పెళ్లి కావాల్సిన పిల్లలు మంచం పనుకుని ఆలోచన చేస్తున్న కాలేజీలో అమ్మాయి నవ్వింది కదా, శుభ్రంగా ఎంత చక్కగా ఉందో, నన్ను ప్రేమిస్తున్నామో అని చెప్పి ఇట్లా ఆలోచన చేస్తూ ఉంటారు. పనికి వచ్చి ఆలోచన ఏంటంటే యేసయ్య వాక్యం అన్న ఈరోజు ఆరాధనలో ఏం చెప్పాడు, యేసయ్య వాక్యం అన్న ఆరాధనలో ఈరోజు ఏమొచ్చింది, యేసయ్య వాక్యం అన్న ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఏం చెప్పాడు, యేసయ్య వాక్యం అన్న ఈరోజు సువార్త కొట్టలో ఏం చెప్పాడు అని. లేదంటే వాక్యం చదువుకొని ఒక చిన్న లైన్ చదువుకొని పనుకుని ఆ వాక్యాన్ని ఆలోచన చేస్తా పనుకున్నావు అనుకో, నీ హృదయానికి క్రొవ్విన మెదడు దేవుని వాక్యం, నీ హృదయంలో ఉన్న సంతోషం ఎవరు తీసేయలేరు. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, రెండు చేసి స్తోత్రం చెప్పు. దేవుని పిల్లమైన మనం ఆ విధంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఆ విధంగా ధ్యానిస్తూ మనం ఉన్నాం అనుకో, యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? భూలోకంలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ ఫ్లెక్సిబుల్ వాక్యంలో ఉన్నాడు. యేసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడంటే నా బైబిల్ అంటే నీ మైండ్లో ఉన్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. వాక్యం ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, వాక్యమైన దేవుడు నీ హృదయంలో ఉంటాడు, వాక్యమైన దేవుడు నీ మనసులో ఉంటాడు, వాక్యమైన దేవుడు నీ ఆత్మలో ఉంటాడు, వాక్యమైన దేవుడు నిలువెలా నివసిస్తూ ఉంటాడు ఆయన. సైతాన్ ఇంక నీకు ఏ హాని కలిగిస్తాడు? సైతాన్ నీకేం హాని కలిగిస్తాడండి? చేతబడి చేసే ఆయన సాక్ష్యం చెబుతుంటే నిన్న ఏమని చెప్పాడంటే, మేము చేతబడి ఎవరికైతే చేతబడి చేస్తామో వాళ్ళ కుటుంబాలలో ఇంకంతే సంగతి, కష్టాలు పాలు తిప్పలు పాలైపోయి నాశనం అయిపోతారు అన్నాడు. అప్పుడు ఇంటర్వ్యూ చేసి ఆయన అన్నాడు, మీరు క్రైస్తవులకి చేతబడి చేస్తారా అంటే, క్రైస్తవులకు చేతబడి చేస్తే అది పారదు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. అయితే పారిద్ది, కొంతమందికి పారిద్ది అన్నాడు. ఆయనకి డౌట్ వచ్చింది, దీన్ని ఇప్పుడే కదా పారదన్నావు, మళ్ళీ ఇంతలోకి పారిద్ది అంటాం. ఏంటంటే కొంతమంది నామకార్థంగా వెళ్తారు చర్చికి, పేరుకు మాత్రమే వెళ్తారు చర్చికి. అలాంటి వాళ్ళు చేతబడి చేస్తే పారిద్ది, వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. కానీ యేసయ్యని హృదయంలో కలిగి రక్షించబడిన వాళ్ళు ఉంటారే, వాళ్ళకి మేము చేతబడి చేస్తే అవేం పారవో అన్నాడు. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. అవును, చేతబడులు భారం, మాంత్రిక శక్తుల భారం, లూసిఫర్ సైతాను కూడా యేసయ్య నీ మైండ్ ఉన్నంతకాలం నీ వెంట్రుకు కూడా కదిలించలేడు. కారణం ఏంటి? యేసయ్య నీ మైండ్లో ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, వాక్యాన్ని నెమరు వేస్తుంటే ఆయన నీ మైండ్లో ఉన్నాడు. ఆడేం చేస్తాడు? ఇంకా నిన్ను లూసిఫర్ ఏం చేస్తాడు? నిన్ను ఏం చేయడు. ఎందుకంటే వాడిని జయించడం నీలో ఉన్నాడు. అందుకే పేతురు ఏమన్నా అంటే,
లోకంలో లోకాన్ని జయించిన వాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు అన్నాడు పేతురు. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు, రాత్రులు పనుకున్నప్పుడు వాక్యం ధ్యానిస్తుండు, పగలు వాక్యం ధ్యానిస్తూ ఉండు. అలాగే వాక్యం ధ్యానిస్తూ కనుక జీవిస్తూ ఉండాలే కానీ ఆయన్ని నిలువెల్ల నివసిస్తూ ఉంటారు. నీకు ఎవరు ఏ హాని చెయ్యలేరు. యేసయ్య నీ మైండ్లో ఉన్నాడనుకో, యేసయ్య నీ మనసులో ఉన్నానుకో, యేసయ్య నీ హృదయంలో ఉన్నానుకో, యేసయ్య నీ నిలువెల్లా ఉన్నానుకో, ఏది పని చేయదు. శాతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, దురాత్మలు ఏ పని చేయవు. యేసయ్య లేడు, పిచ్చికొక్క కూడా గడితే చచ్చిపోతావు. దరిద్రం అట్టుంటుంది. మరి యేసయ్య లేవు, దరిద్రం అట్టుంటుంది. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దావీదు ఆ విధంగా వాక్యాన్ని ధ్యానించేవాడు గనక ఆ సింహం వస్తే సింహం మీదకి వెళ్ళాడు, సింహం చచ్చిపోయింది. ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటి మీదకి వెళ్ళాడు, ఎలుగుబంటి చచ్చిపోయింది. గొలియాత్ వస్తే గొలియాత్ మీదకి వెళ్ళాడు, గొలియాత్ చచ్చిపోయాడు. రాజులు వచ్చారు దావీదు యుద్ధంకి దావీదు మీదకి రాజులు వచ్చారు. రాజులు కూలిపోయారు, రాలిపోయారు. దావీదు మాత్రం అలానే సజీవంగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. వాక్యాన్ని ధ్యానిస్తూ బ్రతికే వాళ్ళని ఎవరు జయించలేరు. వాక్యాన్ని ఆలోచన చేస్తే బ్రతికే వాళ్ళు సమస్తాన్ని జయించగలరు. వాక్య ధ్యానంలో ఆ భాగ్యం యేసయ్య నీకు ఇచ్చాడు. కాబట్టి పనికి మాలిన ముచ్చట్లన్నీ వదిలిపెట్టేయండి, యేసయ్యని గురించి ఆలోచన చేస్తూ ఉండండి, ఆ వాక్యాలు ఆలోచన చేస్తూ ఉండండి. నువ్వు నీ కుటుంబానికి నువ్వు పెద్ద కాపుదలను కలిగించే వ్యక్తిగా నువ్వు ఉంటావు, క్షేమాన్ని కలిగించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలంగా లోకంలో జీవిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకుని, ఆ పాడైపోయిన లోకంలో, అపాయకరమైన లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, కాలంలో జీవిస్తున్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దావీదుని ఏది కదిలించలేదు, నన్ను ఏది కదిలించలేకపోయింది, నిన్ను ఏది కదిలించలేదు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఎంత చక్కటి మాట. ప్రాణం, గొర్రెపిల్లకి రక్తమే ప్రాణం. కాబట్టి గొర్రెపిల్ల మాంసం తినొచ్చుకొని గొర్రెపిల్ల రక్తం మాత్రం తాగమాకండి, నేల మీద ఒలికించండి అన్నాడు దేవుడైన యెహోవా. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఏం ప్రాణం? ఈ నరం కోస్తే నరంలోంచి ప్రాణం వస్తుంది. ఏంటిది? రక్తం. కొన్ని క్షణాల్లో నేల మీద పడితే చచ్చిపోతుంది. కానీ దావీదు ఆత్మలో ఉన్న ప్రాణం, ఆ ప్రాణానికి చావు లేదు. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గర స్తోత్రం చెప్పు, రెండు చెల్లి స్తోత్రం చెప్పు. ధనవంతుడు ఇప్పటికీ కేకలేస్తానే ఉన్నాడు పాతాళంలో, ఎందుకంటే ప్రాణం ఉంది కాబట్టి. తండ్రి అయిన అబ్రహమా, ఒక్క చుక్క చిటికిన లాజరు చిటికిన వేలు కొనతోటి ఒక చుక్క నీళ్ళు పంపించని కేకలేస్తానే ఉన్నాడు. ప్రాణం ఉంది కాబట్టి. గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలమైన ప్రాణం అంటే దేహంలో ఉన్న రక్తం కాదు, ఆత్మలో ఉన్న జీవము. ఆత్మలో ఉన్న జీవము దేవుని అంటి వెంబడిస్తూ ఉంది అని. అంటి అంటే నీ వేలికి ఉంగరం ఉన్నట్లు, నీ చెవికి కమ్మలు ఉన్నట్లు, నీ మెల్లో దండ ఉన్నట్లు, నీ ఒంటికి అంటుకొని ఉంటాయి, నీ దేహానికి వస్త్రం అంటుకున్నట్లు. అట్లాగా దావీదు ప్రాణము దేవుడైన యెహోవాని అలా హత్తుకొని జీవిస్తూ ఉంది. దేవుని బిడ్డలమైన మన దేవుని సన్నిధిలో మన ప్రాణాలు అంటే మన ఆత్మలో ఉన్న ప్రాణం, జీవం ఏదైతే ఉందో అది దేవుడైన యేసయ్యని హత్తుకొని జీవించాలి. మనం అలాగ ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో పాడైపోయిన ఈ లోకము, నాశనమైపోయిన ఈ లోకము, అపాయకరమైన కాలం ఏదైతే ఉందో అది నీకు, నీ కుటుంబానికి ఏ హాని చేయకుండా క్షేమంగా ఉన్న జీవితం అది. కారణం ఏంటంటే ఆయన హత్తుకొని జీవిస్తూ ఉన్నావు. ఎవరిని హత్తుకొని? యేసయ్యని హత్తుకొని జీవిస్తూ ఉన్నావు. ఇంక నీకెవరు హాని కలిగించగలరు? అడుగుతావా? తండ్రి వీళ్ళందరూ దీవించండి. దీనికంటే ఎక్కువ దీన్ని ప్రేమించుకుని నిన్ను ప్రేమిస్తూ జీవించే భాగ్యం తెచ్చండి. వేకుని లేచి నిన్ను అరచి నేను ప్రార్థించుకుని ప్రభు నీ వాక్యం చదువుకొని దినాన్ని ప్రార్థించే భాగ్యం తెచ్చేయండి. రాత్రి జాములో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నిద్రలోకి వెళ్ళిపోయి భాగ్యం తెచ్చేయండి. అయినా మీ వీటిలో ప్రాణము నేను హత్తుకొని జీవించే భాగ్యాన్ని కలిగించి మీ నామానికి మాయం తీసుకోమని, ఇటు జీవితం లేని బిడ్డలందరూ క్షమించండి, మన్నించండి, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని, పవిత్రపరచమని, పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఈ విధంగా బ్రతుడు కృపించి మాయం పొందమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.